డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదినం సందర్భంగా రేపాక మాల సంఘం ఆధ్వర్యంలో జన్మదినం జరుపుకోవడం జరిగింది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత జాతికే ఒక పవిత్రమైన గ్రంథాన్ని, రాజ్యాంగాన్ని అందించిండు. ఆ రాజ్యాంగంలో విద్యార్థుల హక్కులు, ఉద్యోగుల హక్కులు, కార్మికుల, కర్షకుల హక్కులు, మహిళల హక్కులు కూడా రిజర్వేషన్ల ప్రకారం పంచడం జరిగింది. ఈ అంబేద్కర్ ఒక మాలమాదిగల అంబేద్కర్ కాదు, అందరి వాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ అన్ని కులాలకు న్యాయం జరిగేలా పంపకాలు చేసి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. మరి అట్లాంటి అంబేద్కర్ను ఆశయాలను కొనసాగించాలని ఎస్సీల ఐక్యత మన తెలంగాణ ప్రభుత్వము ఏబిసిడీలుగా చేసి దళితులను విభజించడం జరిగింది. అది కరెక్ట్ కాదు. దళితులు ఐక్యతగా ఉన్నప్పుడే రాజ్యాధికారం సాధించుకోగలుగుతారని అంబేద్కరు పలు సూచనలు చేయడం జరిగింది. హక్కుల సాధనలో ఉమ్మడిగా పోరాటం చేస్తేనే వస్తాయి, కానీ ప్రభుత్వాలు దళితులను విభజించి పాలించనే కుట్రతోటి 3 వర్గాలుగా విభజించడం జరిగింది. దానివల్ల ఉద్యోగాల్లో, విద్యావకాశాల్లో యువతకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా కార్మిక చట్టాలను తుంగలో దొక్కి వాళ్ళకు అనుకూలమైన చట్టాలు తెస్తున్నది. అది న్యాయబద్ధం కాదు. అంబేద్కర్ గుర్తించినటువంటి హక్కులను కాలరాయకుండా మళ్ళీ ఆ బీజేపీ చట్టాలను రద్దు చేస్తూ రాజ్యాంగంలో రాయబడిన అంబేద్కర్ చట్టాలను మాత్రమే అమలు చేసి అన్ని వర్గాల, అన్ని కులాల ప్రజలకు న్యాయం చేయాలని రేపాక